1894 సంవత్సరంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని బన్బెర్రీ అనే సిటీలో విక్టోరియా ఇంకా స్క్రాచ్ 11 ఫ్రమ్ నైబర్హుడ్ అనే టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విక్టోరియా టీం బ్యాట్స్మెన్ బాల్ ని కొట్టాడు. అది వెళ్లి ఊప్లిస్ చెట్టులో ఇరుక్కుపోయింది. ఎంపైర్ వచ్చి ఆ చెట్టు మీద బాల్ కనిపిస్తుందని ఆ బాల్ డెడ్ అవ్వలేదంట. అయితే బౌలింగ్ టీం అప్పటి రైఫిల్స్ ని ఉపయోగించి బాల్ ని కిందకి వచ్చేలా చేశారు. ఈ లోపు గ్రీజ్ లో ఉన్న బ్యాటర్స్ 286 రన్స్ తిరిగారంట. ఒక బాల్ కి 286 రన్స్ చేశారని ఆపోజిట్ టీం మ్యాచ్ ని ఆపేశారు. దాంతో విక్టోరియా టీం యునానిమస్ గా గెలిచింది. ఇదంతా పాల్ మాల్ అనే లండన్ కి చెందిన ఒక న్యూస్ పేపర్ లో ప్రచురించారు. నిజం చెప్పాలంటే ఇది జరగడం అసాధ్యం. క్రికెట్ లో మాక్సిమం ఒక బాల్ కి 6 రన్స్ వస్తాయి, అది ఎక్స్ట్రాస్ లేకుండా. క్రికెట్ లో ఏదో ఒక హిస్టరీ ఉండాలని సరదాగా ఈ న్యూస్ రాసి ఉండొచ్చు, లేదా ఎడిటర్ తాగేసి ప్రింట్ చేసి ఉండొచ్చు.